ఫస్ట్ టైం ఒక డ్రైవర్ తో వీడియో చేస్తున్నాను. ఇతని స్టోరీ చెప్తుంటే నాకు చాలా బాధిస్తుంది. ఫస్ట్ ఇతను వచ్చింది హెల్పర్ పైన అంట. హెల్పర్ గా కొన్ని సంవత్సరాలు కష్టపడి రీసెంట్ గా బస్ లైసెన్స్ తీసుకున్నాడంట. ఇంకా బస్ లైసెన్స్ తీసుకుని డ్రైవింగ్ అయితే ఎక్కాడు. ఇతను ఇప్పుడు స్కూల్ బస్ నడపచ్చు, లోకల్ బస్ నడపచ్చు, కంపెనీ బస్ కూడా నడపచ్చు. కానీ బస్సు డ్రైవింగ్ దొరకక ఒక టెంపో అయితే నడుపుతున్నాడు చర్చి దగ్గర. ఇప్పుడు ఇంకా బస్ లైసెన్స్ తీసుకుని డ్రైవింగ్ అయితే ఎక్కాడు. ఎక్కినా సరే గానీ హెల్పర్ సాలరీ ఇస్తున్నారంట ఇతనికి. అదేంటని కంపెనీ అడిగితే ఒక 3 నెలల తర్వాత చేంజ్ చేస్తాము, ఇప్పుడైతే హెల్పర్ సాలరీ నడుస్తుందని చెప్పారట. ఇతని మిస్టేక్ ఏంటంటే లైసెన్స్ తీసుకున్నాక కంపెనీ చేంజ్ కావాలి. అదే కంపెనీలో చేయడం వల్ల వాళ్ళైతే హెల్పర్ సాలరీ అయితే ఇతనికి ఇస్తున్నారు. ఒక 3 నెలల తర్వాత చేంజ్ చేస్తామని చెప్పారట. కాకపోతే మనకు వెంటనే సాలరీ పెరిగితే బాగుంటుంది. కష్టపడి లైసెన్స్ తీసుకుంటాం కాబట్టి. ఏ చిన్న పని అయినా గల్ఫ్ కంట్రీలో వెళ్ళినప్పుడు ఆ చిన్న పని బాధపడకండి. చేసుకుంటే వెళ్ళంగా ఎక్స్పీరియన్స్ వచ్చినాక క్లీనర్, సూపర్వైజర్ కావచ్చు, సూపర్వైజర్, మేనేజర్ కావచ్చు. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది ఉంటేనే లైఫ్ లో ఎదగలుగుతాం. ఎగ్జాంపుల్ నేనే. నాకన్నా రీసెంట్ గా యూట్యూబర్స్ వచ్చారు తెలుగులో. అందరు 1 మిలియన్ ఇచ్చేశారు. నేను మాత్రం 4,80,000 కానీ ఉన్నాను. వాళ్ళు నాకన్నా ముందు 1 మిలియన్ ఇచ్చేసారు. నాకు జెలస్ ఏం లేదు. నేను కూడా ఒక రోజు ఇచ్చేసాను. కొన్ని సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నాను. లక్షల వ్యూస్ కూడా వస్తున్నాయి. కానీ ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరి ఎందుకో? చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోను. మీరు రుణం ఎలా తీర్చుకోవాలో నాకైతే తెలియదు. ఇండియా వచ్చాకైతే ఖచ్చితంగా కలుద్దాం మనమందరం. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.